పలు 8 ప్రాంతాల్లో ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న 7 నిందితులను అరెస్టు చేసి 11,72,000 రూపాయల బంగారం, వెండి, ఇతర వాటిని స్వాధీనం చేసుకున్నట్లు రామగుండం సిపి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు మంచిర్యాలలో శనివారం మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. సిసిసిలోని ప్రశాంత్ నగర్ కి చెందిన పాగిడి కార్తిక్, మంచిర్యాల గాంధీనగర్ కి చెందిన తాటికొండ స్వామి, బెల్లంపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన పుప్పాల రాహుల్, నస్పూర్లోని సుందరయ్య కాలనీకి చెందిన గన్నారం మధుకర్, తిరియని మండలానికి చెందిన కుర్సింగ ఈశ్వర్, మాఢాభిరాము, వేదమ ప్రవీణ్లు అరెస్ట్ అయి వారిలో ఉన్నామన్నారు. మంచిర్యాల, హాజీపూర్, బెల్లంపల్లి, సిసిసి, మందమర్రి, రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఇండ్లలో చొరబడి దొంగతనాలు చేసేవారని ఈ సమావేశంలో డీసీపీ అశోక్, ఏసీపీ ప్రకాష్ పాల్గొన్నారు. अरे मुंगट के बहुत रहते हैं నేను విజ్ఞప్తి చేసేది మీరు ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకున్న తర్వాత విజువల్స్ తీసుకుంటే మళ్ళీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. జరిగింది. ఈ దొంగతనాల మీద ఒక టీము అండర్ కరెంట్ గా వర్కౌట్ చేస్తూ వచ్చింది. ఆ టీము ఈ మధ్య కాలంలో కొన్ని క్లూస్ తీసుకోవడం వల్ల సిసిఎస్, మంచిర్యాల పోలీస్, బెల్లంపల్లి పోలీస్ ఒక యునైటెడ్గా ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి కొన్ని ఇన్ఫర్మేషన్ మీద కొంత ప్రాసెస్ చేయడం వల్ల వచ్చిన లీడ్స్ వల్ల మనకి ఈరోజు టోటల్గా 14 కేసులు, 14 దొంగతనాలు ఇక జనవరి నుంచి ఈ రోజు వరకు, అంటే ఈ 5 monthsలో ఈ దొంగతనాల్లో ఏవైతే రాత్రిపూట దొంగతనాలు అంటే HB/night 14 దొంగతనాలు డిఫరెంట్ ప్లేసెస్లో, డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్ ఏరియాలో జరిగింది. అవి ఏమంటే బెల్లంపల్లి 1 టౌన్, బెల్లంపల్లి 2 టౌన్, హాజీపూర్ పిఎస్, రామకృష్ణ పిఎస్ అండ్ మందమర్రి, మంచిర్యాల, సిసి నస్పూర్ 6 పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనాలు 14 దొంగతనాలు జరిగినాయి. దీంట్లో భాగంగా ఒక 7 మందిని మనము అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడం జరిగింది. వారితో ఇంట్రాగేషన్ ద్వారా వాళ్ళ యొక్క సీజర్స్, వాళ్ళ దగ్గర ఈ 14 కేసులకు సంబంధించి మొత్తము 16 తులాల 2 గ్రాముల గోల్డ్ అండ్ 75 తులాల వెండి అండ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఒక LED టీవీ, హోమ్ థియేటరు, మొబైల్ ఫోన్స్ 3, ల్యాప్టాప్ 1, క్యానన్ కెమెరా 1, హీరో హోండా షైన్ బైక్ కూడా 1 రికవర్ చేయడం జరిగింది. మాకు ఇది కొన్ని దొంగలను కొద్దిగా క్లూస్ దొరకడము, కొన్ని క్లూస్ దొరకకపోవడం ఇలా జరిగింది. ఒక యునైటెడ్ ఎఫర్ట్గా కమిషనరేట్ మొత్తంలో అన్ని 2 సబ్ డివిజన్లు కూడుకొని ఎఫర్ట్ చేయడం వల్ల ఈ దొంగలందరినీ పట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మీకు డిస్ప్లే చేసిన వస్తువులను రికవర్ చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా గోల్డ్ వర్త్ ఆఫ్ 9,22,000, సిల్వర్ వర్త్ ఆఫ్ 60,000, బైక్ వర్త్ ఆఫ్ 50,000, LED టీవీ, హోమ్ థియేటర్ 1,20,000, గిటార్ ఒకటి కూడా ఉంది, అది 20,000. మొత్తం 11,72,000 వర్త్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీ ఈరోజు రికవర్ జరిగింది.
ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా పలు వడ్ల కొనుగోలు సెంటర్లను పరిశీలించి రైతు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గోమాస శ్రీనివాస్ మాట్లాడుతూ వడ్ల కొనుగోలులో అవకతవకలకి పాల్పడ్డ వారిపై అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాంటా లోపం వల్ల రైతుల్ని మోసం చేస్తే ఊరుకునేది లేదని అన్నారు. రైతుల దగ్గర వడ్లు కొని రసీదు ఇచ్చే సమయంలో వడ్లకి సంబంధం లేనటువంటి వ్యక్తుల పేర్లు జత చేసి రైతుల వడ్లని వారికి కొంత భాగం కేటాయిస్తూ మోసం చేస్తున్నారని, వారిని ఉపేక్షించేది లేదని అన్నారు. ఇట్టి అక్రమాలకి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వివేక్ వెంకటస్వామి 500 కోట్లు పెట్టుబడి పెట్టి 3 టికెట్లు కొన్నారని ఎద్దేవా చేశారు. ఓట్లు వేసి ప్రజలు వివేక్ ని గెలిపిస్తే విదేశాల్లో తిరుగుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఎంజాయ్ చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఏ ఒక్క కాంగ్రెస్ నాయకులు కూడా కల్లాలను సందర్శించి రైతుల సమస్యలు తెలుసుకున్న దాఖలాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నూరు నియోజకవర్గంలోని ప్రతి వడ్ల కొనుగోలు కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, అధికారులను డిమాండ్ చేశారు. 41.50 ఉన్నది 500 గ్రాములు. బోర్ల శంకర్ నువ్వు ఇటు రావే. ఏ శంకర్ 41.440 ఉన్నది. ये निकालो, ये निकालो, बाजू रखो. उधर का 1 2 3 पहले लाके इधर रखो. आटा करो से वालों रखो. उधर भागा. लेवल लेवल కొంచెం लेवल రెండో నెంబర్ 17 వరకు ఉండొచ్చు మ్యాచ్. 13 14 ఉంది. 13.9 ఉన్నాయి. నార్మల్ అన్నట్టు 17 ఉండొచ్చు. రైతులై ఇక్కడ ఫుల్ డ్రై 17 దాకా ఉండొచ్చు అన్న. 14 ఉన్నాయి. దిస్ ఇస్ లో అని నార్మల్ లో నార్మల్ 17. అంటే ఈ వెయిటింగ్ లే సిట్టింగ్ ఉంటుంది. అటువంటి సెట్టింగ్ అంటే నువ్వు చేయకపోవచ్చు, కానీ మీ మీద ఉన్నటువంటి దొరికింది. ఎందుకు మీకు మార్కెట్ ఇచ్చింది 14.2 ఉందమ్మా. ఇగో దీని అనేది జరుగుతుంది అసలు బీ గ్రేడ్ తోడు. రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ బస్తాకు ఎక్కువ జోకుకుంటూ వీరికి తక్కువ ఇస్తున్నారనే సమాచారం వచ్చింది. ఆ ఎక్కువ వచ్చిన ధాన్యాన్ని మరియు వేరే బస్తాలకు అంటే వేరే రైతుల పేరు మీద రాసుకుంటున్నట్టు మాకు పత్రికా సమాచారం వచ్చింది. దాంట్లో చెక్ చేయడానికి వచ్చింది. ఇక్కడ ఇప్పుడు 42 కిలోలకు గాను 39 కిలోలకు ఇస్తున్నారు అని మనకు సమాచారం వచ్చింది. దాని ప్రకారం మేము జోకినాము, చెక్ చేసినాము. దాంట్లో భాగంగా అక్కడక్కడ ఒక్కొక్క బ్యాగ్లో కొద్దిగా తూకంలో కొద్దిగా సమతూకం లేదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన రైతుల పక్షాన నిలబడాలని అధికారులను మరియు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఎమ్మెల్యే గారికి కూడా సూచిస్తున్నాం. ఇక్కడ పున్నారం సెంటర్లో కానీ మరియు సోమన్పల్లి సెంటర్లో అక్రమాలు జరిగాయి రైతులకు అని. కాబట్టి మీరు అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ దృష్టిలో పెట్టుకొని రైతులకు నష్టం లేకుండా, అసలే అన్నదాత కష్టపడి 3 నెలలు అవగోసాలు పడి కష్టపడుతుంటే అకాల వర్షంలో అన్నదాత నష్టపోతుంటే నష్టపరిహారం చెల్లించకుండా ఇంట్లో మరియు తూకం మరి తరుగు తీసేయకుండా వడ్లను కొనుగోలు చేయాలని, దొడ్ల వడ్లకు కూడా 500 బోనస్ ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ముందు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము వరికి 500 రూపాయల నష్టపరిహారము ఏదైతే బోనస్ ఇస్తామని ప్రకటించి రైతులతోటి ఓట్లేయించుకున్న తర్వాత ఇవాళ ఓట్లైన తర్వాత మాట మార్చింది. ఓడదాటినాక ఓడమల్లన్న, ఓడదాటినాక బోడమల్లన్న సాత్రంగా ఇవాళ ఓట్లు అయిపోయిన తర్వాత దొడ్లు వడ్లకు బోనస్ లేదు, సన్న వడ్లకు మాత్రమే బోనస్ అని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తా ఉన్నది. ఇది సిగ్గుచేటైనటువంటి విషయము. ఏసంగి లోపల ఎక్కడ కూడా ఏ రైతు కూడా మరి వరి ధాన్యాన్ని, సన్న ధాన్యాన్ని పండించడు. కేవలము
ఎవరైతే సీడ్ కంపెనీలు ఉంటాయో సీడ్ కంపెనీలు సీడ్ ఇచ్చి పండించుకున్నటువంటి ధాన్యం తప్ప ఎక్కడ కూడా మరి సన్నధాన్యాన్ని పండించినటువంటి దాఖలు లేవు. ఒక వ్యూహాత్మకంగా ఈ రైతులు ఇలా ఓటేసిన తర్వాత ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నది. మరి వివేక్ వెంకట స్వామి గారు మరి బీజేపీలో ఉన్నప్పుడు ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు తోటి కోట్లాది రూపాయల విలువ చేసేటువంటి భూములు మునిగిపోతా ఉన్నాయి. ఈ భూములందరికీ రైతులందరికీ న్యాయం చేకూర్చాలి, ఎకరానికి 20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి, పంటకు మరి భూమికి భూమి ఇవ్వాలని ధర్నా చేసినటువంటి వివేక్ వెంకట స్వామి గారు అధికారంలోకి వచ్చినాక 5 నెలలు అయిన తర్వాత కూడా ఒక్కసారి కూడా ఈ రైతుల విషయం మాట్లాడలేదని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. మీ సంకటి ఈ యొక్క గోదావరి తీర ప్రాంతంలో ఉన్న రైతులు ఎవరైతే ముప్పు గురైతారో వీళ్ళందరూ మీ మీద ఆశతోటి మీకు ఓటేస్తే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వివేక్ వెంకట స్వామి గారు ఈ ప్రాంత రైతులను పట్టించుకోవడం మానేసినారు. ఇవాళ మీరు ఏట్లైన తర్వాత అమెరికాలో స్విట్జర్లాండ్లో ఉండి కేవలము నామమాత్రంగా మీరు కేవలము ఏదైతే ఉన్నారో రైతులను ఆదేశిస్తా ఉన్నారని విజువల్ దాఖలు చేసిండ్రు. మీ విజువల్ విడుదలైన తర్వాత ఎంతమంది రైతులు ఎన్ని వరి కల్లాలు సందర్శించిండ్రు, ఎంతమంది రైతులకు నష్టపరిహారం ఇచ్చిండ్రో మీరు తెలియజేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ రోజు కల్లిబొల్లి మాటలు చెప్పుడు కాదు, వివేక్ రైతులను మోసం చేస్తే సహించేటువంటి పరిస్థితి లేదు. రైతేసిన రాజ్యము ఎద్దేసిన వ్యవసాయం పొడుగ్గాలని ఇంతకు ముందు కేసీఆర్ గారు ఎన్నోసార్లు చెప్పి ఆయన నాశనం అయిపోయిండు. ఇప్పుడు కూడా మీరు అదే పంతాల ప్రవేశిస్తారు. మీరు కూడా నాశనం అవడం ఖాయము, మీ అధికారం దిగిపోవడం ఖాయం, మీరు పదవులు వదిలిపెట్టిపోవడం ఖాయం అని చెప్పి నేను డిమాండ్ తెలియజేస్తా ఉన్నా. యాదగిరిపల్లి మున్సిపాలిటీ రామకృష్ణపూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ సభ్యులు మాట్లాడుతూ లయన్స్ సభ్యుడైన లతా దేవేందర్ రెడ్డి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దంపతులు నిరుపేదలకి నిత్యావసరాలు పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. అలాగే పట్టణంలో నివసిస్తున్న ప్రతి పేద కుటుంబానికి లయన్స్ క్లబ్ అండగా ఉంటుందని ఈ సందర్భంగా లయన్స్ సభ్యులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ వేముల వెంకటేశం, సెక్రటరీ గాజుల రాజేష్ ఖన్నా, ఆడెపు తిరుపతి, మందా వేణుగోపాల్, నారాయణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మారెడ్డి, మా లయన్స్ మిత్రుడు జాతీయ కోశాధికారి వేముల దేవేందర్ రెడ్డి గారి పెళ్లి రోజు శుభ సందర్భంగా ఈరోజు ఒక 5 మందికి నిత్య అవసర వస్తువులు ఇచ్చినాడు, పేదలకు ఇచ్చినాడు. ఈ కార్యక్రమం విజయవంతానికి మాకు తోడ్పడిన దేవేందర్ రెడ్డికి చాలా చాలా కృతజ్ఞతలు, కృతాభివందనములు. లయన్స్ క్లబ్ ఆఫ్ రామకృష్ణపూర్ లయన్ మిత్రుల సహకారాలతో ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ రామకృష్ణపూర్కు చెందిన ట్రెజరర్ అయినటువంటి ఏమ్ల లతా దేవేందర్ రెడ్డి గారి వివాహ సందర్భంగా నిరుపేదలైనటువంటి కుటుంబాలకు నిత్యావసర సరుకులను ఇవ్వడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ రామకృష్ణపూర్ తరఫున ఇవే కాకుండా సహాయ కార్యక్రమాలు చేయడంలో ముందు వరుసలో ఉంటుందని పట్టణ ప్రజలకు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ మా బాల్య మిత్రుడు ఏమ్ల దేవేందర్ రెడ్డి లత గార్ల వివాహ దినోత్సవం సందర్భంగా మరి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మన నిరుపేదైనటువంటి ఒక 5 కుటుంబాలకు ఒక నెలకు సరిపడినటువంటి నిత్యావసరకులు వారు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. మరి వారి కుటుంబం ఎల్లవేళలా మంచి ఆరోగ్యాలతో అసహ్యంతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము. ఇదే విధంగా ఇంకా వాళ్ళు ముందు కూడా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేసి నిరుపేదైన ఎన్నో కుటుంబాలను ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఏంటంటే ఈ యొక్క అంటే అందరూ మామూలుగా ఏంటంటే వివాహ దినోత్సవం అంటే కేకులు కట్ చేసి ఇంట్లో పండుగ, కానీ ఆయన ఒక దేవేందర్ రెడ్డి అంటే నిజంగా ఒక మన మంచిర్యాల జిల్లాకు లయన్స్ క్లబ్కు కోశాధికారిగా ఉంటున్నాడు.
మరి వారు ఇట్లాంటి మంచి కార్యక్రమం వాళ్ళకు రావడం అనేది మనసులో చాలా గొప్ప నిర్ణయం. దీనిలో భాగంగా ఏంటంటే ఈరోజు మన రామకృష్ణాపూర్ లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ముందు కూడా వారు ఇట్లాంటి కార్యక్రమాలు సేవా దృక్పథంతో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. విరుద్ధమైన పనులను బలవంతంగా చేస్తున్న క్యాతన్పల్లి మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం వీడిప్లైడ్ వీఆర్ఓ జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నాయకులు రాజశేఖర్ రాజు, దుర్గా ప్రసాద్, రాజేశంలు మాట్లాడుతూ కనీస గౌరవం లేకుండా తమకు సంబంధం లేని పనులు అప్పగిస్తున్నారని ఆరోపించారు. తమ పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. అకారణంగా షోకాజు నోటీసులు ఇస్తూ వేధిస్తున్నారని, సమయపాలన లేని విధులు అప్పగిస్తున్నారని, సెలవు దినాల్లో ఆఫీస్కి రావాలని వేధిస్తున్నారని ఆరోపించారు. వెంటనే కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. డిప్లాయిడ్ విఆర్ఓస్ అండ్ విఆర్ఎలం ఉన్నాం ఇక్కడ. ఈరోజు మేమందరం గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కలిసి మా యొక్క సమస్యలు చెప్పుకోవడానికి రావడం జరిగింది. ఎందుకంటే గత 3 రోజుల నుంచి కేతన్పల్లి మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అరాచకాలు మీడియాలో కథనాలుగా వచ్చినా కూడా కనీసం ప్రభుత్వం నుంచి, అధికారుల నుంచి స్పందన లేకపోవడం వల్ల ఇట్టి విషయాలన్నింటినీ కూడా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకొద్దామని రావడం జరిగింది. ఎందుకంటే మేము అర్థాంతరంగా ఒకే ఒక రాత్రిలో మేము చెల్లాచెదరై ఈరోజు రకరకాల డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నాము. దీనివల్ల మాకు సరైనటువంటి జాబ్ చార్ట్ లేకపోవడం వల్ల, మాకు ఏ విధులు చేయాలో తెలియకపోవడం వల్ల, వాటికి సంబంధించిన సరైన శిక్షణ లేకపోవడం వల్ల ఈరోజు మేము ఆయా డిపార్ట్మెంట్లలో ఇమడలేకపోతున్నాం. అక్కడ మా యొక్క అనుభవం కానీ, మేము చదివిన చదువులు కానీ, లేకుంటే ఈ రోజు తీసుకున్న మా ట్రైనింగ్ కానీ ఆ డిపార్ట్మెంట్లలో పనికి రాకపోవడం వల్ల వాళ్ళు మమ్మల్ని చిన్న పురుగుల్లాగా చూస్తున్నారు. ఏమైనా అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో అలా ఉంటుంది కానీ మా డిపార్ట్మెంట్లో ఇలా ఉండదని చెప్పేసి వాళ్ళు చులకన భావంతో మమ్మల్ని చూస్తున్నారు. మరి ఈ విషయాలు కేవలం మాకే కాదు, మా తోటి మహిళా ఉద్యోగుల పట్ల కూడా చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. అంగవైకల్యంతో బాధపడుతున్న వారికి కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరుగుతున్నది. ఎలాంటి సమయపాలన లేనటువంటి విధులు అప్పగిస్తున్నారు. మహిళలని చూడకుండా కూడా ఫీల్డ్ లెవెల్లో వాళ్ళు పంపిస్తున్నారు. దీనివల్ల ఆ ఫీల్డ్లో పనిచేయలేకపోతున్నాము. ఇలాంటి సమస్యలు మేము ఎదుర్కొంటున్నాము. అంతేకాకుండా బిల్ కలెక్టర్లు చేయాల్సినటువంటి పనులను కూడా జూనియర్ అసిస్టెంట్ హోదాతో ఉన్నటువంటి వార్డ్ ఆఫీసర్లకు అప్పచెప్పి మమ్మల్ని అవమానపరుస్తున్నారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి మరలా మమ్మల్ని రెవెన్యూ శాఖలకు పంపిస్తే తప్ప మేము ఈ డిపార్ట్మెంట్లలో పనిచేయాలనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇట్టి విషయాన్ని గౌరవ కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఒక వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. జూలై నెలలో గత ప్రభుత్వం 121 జీవో పేరుతో వీఆర్ఓలందరినీ రీడిప్లై పేరుతో వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లో వివిధ శాఖలు భర్తీ చేయడం జరిగింది. కానీ ఏ శాఖలకైతే వీఆర్ఓలు జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ వెళ్ళారో ఆ శాఖలలో జూనియర్ అసిస్టెంట్ పోస్టు ఖాళీ లేకపోవడం వల్ల అక్కడ అటెండర్లుగా, వాచ్మెన్గా, తోటమాలిగా, డ్రైవర్స్గా ఎగనెస్ట్ పోస్టులలో కూర్చుంటే ఈరోజు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. గవర్నమెంట్ ఎక్కడ కూడా పోయిన గవర్నమెంట్ మా యొక్క సర్వీస్ను కౌంట్ తీసుకోకుండా, సర్వీస్ ప్రొడక్షన్ లేకుండా ఇష్టానుసారంగా ఇతర శాఖలకు బదిలీ చేయడం వల్ల ఈరోజు అక్కడ మా యొక్క సర్వీస్ను కోల్పోయి మాకున్న సబ్జెక్టు వేరు, అక్కడ జరుగుతున్న సబ్జెక్టు వేరు, అక్కడ మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. తీసుకొచ్చి మా సర్వీస్ను కౌంట్ చేస్తూ మాకు ప్రమోషన్ కల్పించాల్సిందిగా ఈ ప్రభుత్వం కోరుతున్నాం. చెన్నూరులోని స్థానిక శ్రీ రాధాకృష్ణ మందిరంలో వికాస తరంగిణి శ్రీనివాస భజన మండలి వారు శ్రీ అన్నమాచార్య జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా అన్నమాచార్యుల చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించి ఈ సందర్భంగా కవి, గాయకుడు కట్ల శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ శ్రీ అన్నమాచార్యుల వైభవం, విశిష్టతకి ఉన్న భక్తి, జ్ఞాన వైరాగ్యముల గురించి చెప్తూ లక్కమాంబ, నారాయణ సూర్యులకి నందకాంక్షతో ఆ శ్రీనివాసుని వరప్రసాదంగా విశాఖ మాసం పూర్ణిమ విశాఖ నక్షత్రంలో జన్మించి శ్రీ వెంకటేశ్వర స్వామిని పలు దేవతల్ని కీర్తిస్తూ 32,000 సంకీర్తనలు రచించి పాట ద్వారా అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర స్వామిని మెప్పించి, ఒప్పించి, రప్పించి, లాలించి పాలించిన విధానం అజరామరం. అన్నమయ్య దేవుని కళ్యాణ గుణములు, మహిమలు, వైభవం, తత్వం, శృంగార, సమాజహితం కోసం అనేక రచనలు చేశారే తప్ప ఎక్కడా తన స్వార్థం కోసం సంకీర్తనలు రచించలేదు. అంకితం కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి అని మాత్రమే పెట్టారని అన్నమయ్య గురించి చక్కగా తెలియజేశారు. తదనంతరం అన్నమాచార్యులు సంకీర్తనలు శ్రీనివాస భజన మండలి భక్త బృందం వారు ఆలపించగా ఈ కార్యక్రమం వికాస తరంగిణి చెన్నూరు శాఖ అధ్యక్షులు భీమిడి రవీందర్ గౌడ్, రాపర్తి మనోహర్, సురేష్ దేవుడ, పెండ్యాల సత్యనారాయణ, కార్తికేయ, ఆకినపల్లి మహేశ్వర్, నాగేశ్వర్, రామచంద్ర, తంగలపల్లి శేఖర్, అబ్బోజు, సంజీవ్, కట్ల మహాలక్ష్మి, శ్రీనివాసాచారి దంపతులు, దివిజేంద్రాచారి, వెంకటలక్ష్మి, తదిర, శ్రీనివాస్ భజన మండలి వారు, విశ్వకర్మ భజన మండలి వారు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాత్రి 8:30 నుండి
11:30 వరకు నిర్వహించి తదనంతరం భక్తులకి సన్మానం ప్రసాదం అందజేశారు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు చెన్నూరు మంచిర్యాల జిల్లా వికాస తరంగి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రదక్షిణ మందిలో అన్నమాచార్య జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. శ్రీమంతి కాళ్ళపాక అన్నమాచార్యులు కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి కాళ్ళపాకలో లక్కమాంబ నారాయణ సూర్య దంపతులకు వైశాఖ శుద్ధ పౌర్ణమి విశాఖ నక్షత్రంలో జన్మించి శ్రీ స్వామి వెంకటేశ్వర స్వామిని అనన్యమైనటువంటి భక్తితో ఆరాధించారు. అతను ఒక భక్తుడే కాదు, సంఘ సంస్కర్త, తత్వవేత్త. ఆయన ఎన్నో రకాలుగా కీర్తనలు భగవంతుపై రాశాడు. నరసింహస్వామిని, హనుమంతుని, అలమేలమన్నను, కృష్ణుడిని, రాముని, ఇలా ఎవరి మీద రాసిన వెంకటేశ్వర అని ముద్ర లేకుండా ఏ పాట కూడా ఉండదు. సులభమైనటువంటి సరళిలో జానపద భావాలతో చక్కటి కీర్తనలు అందించిన తొలి తెలుగు వాగ్గేయకారుడు శ్రీమాన్ శ్రీ కాళ్ళపాక అన్నమాచార్యుడు. నభూతో నభవతి, ఇంతవరకు ఎవరు పుట్టలేదు, ఇక పుట్టరు, 100 చదువుతున్నా. ఆయన ఒక కీర్తన స్వార్థంతో రాయలేదు. నన్ను కాపాడు, నన్ను రక్షించు, నన్ను ప్రభు స్వామి అని చెప్పలేదు. స్వామి యొక్క వైభవాలు, ఆయన యొక్క మంగళం యొక్క అతని సేవలు, స్వామి యొక్క అన్ని కీర్తనలు అన్ని స్వామి యొక్క మంగళ రూపాన్ని వర్ణించినటువంటి అనన్యమైనటువంటి తత్వగీతాలు కూడా రాసినటువంటి అన్నమాచార్యుడు. ఇక జీవితంలో ఎవరు కూడా భవిష్యత్తులో రాయలేదు. ఈ సృష్టినంత వరకు అన్నమాచార్యుడు యొక్క పేరు ప్రతిష్టలు చిరస్థాయిగా ఉంటాయి. అన్నమాచార్యుడు స్వామిని ప్రసాదం చేస్తూ ఆయనలో ఐక్యమైనారు. వారు అందించినటువంటి సేవలు స్మరిస్తూ వారి కీర్తనలు లేని గ్రామము, వాడ, ఊరు వంటలు లేవు. వారి యొక్క పేరు తరచుకు వారి గీతలు పఠించిన మా భక్తులందరికీ అన్నమాచార్యుల యొక్క అనుగ్రహము, తర్వాత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహము ఉండి అందరికీ ఇంకా ఇంకా పెద్ద ఎత్తున వచ్చేసరి ఈ యొక్క ఉత్సవాలు జరిపి అన్నమాచార్య యొక్క ఆశయాలు, ఆయన పాటలు పాడాలి కదా, ఆయన ఆశయాలు ఆయన నడుచుకున్నాడు. ఆయన ఏం చేశాడు, ఏం చెప్పాడని భావములోన వాక్యములోన బయటికి చెప్పాలి, లోపల కూడా నడుచుకోవాలి. అంతా లోపల చెప్పాలి, బయటికి నడుచుకోవాలి. బయట కూడా చెప్పి మీది కూడా చెప్పడం కాదు, ఏది చెప్తున్నామో అదే చేయాలని ఇలాంటి ఎన్నెన్నో కీర్తనలు చెప్పుకుంటూ పోతే అసలు కొన్ని రోజులే పడుతుంది. 32,000 కీర్తనలు అందించినట్టు మహోన్నత వ్యక్తి. మనకు ప్రస్తుతానికి 15,000 అందుబాటులో ఉన్నాయి. ఆ కీర్తనలు స్మరించుకుంటూ ఈరోజు ఉత్సవాలు చేయడం జరిగింది. పాల్గొన్న భక్తులందరికీ కూడా ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేక వాయిదా పడతాయా అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. 3 నెలల క్రితం సర్పంచుల పదవీకాలం ముగియగా మరో నెల రోజుల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీకాలం ముగియనుంది. 3 నెలల క్రితం సర్పంచుల పదవీకాలం ముగియగా మరో నెల రోజుల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవీకాలం ముగియనుంది. అయితే నిర్దేశిత గడువులోపు ఎన్నికలు జరుగుతాయనే నమ్మకం ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావాహుల్లో కలగడం లేదు. రైతు రుణమాఫీ, 6 గ్యారంటీ పథకాల అమలు కర్తవ్యం ప్రభుత్వం ముందున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా లేదనే వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. బీసీ గణన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావించడంతో పాటు ఎంపీ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎలా ఉంటుందనే టెన్షన్ కాంగ్రెస్ ను పట్టి పీడిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సకాలంలో ఎన్నికలు జరపాలని సంకల్పించినా వచ్చేది వర్షాకాలం కావడంతో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని అధికార వర్గాలు వాదిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు అక్టోబర్, నవంబర్లో నిర్వహిస్తే పురపాలక సంస్థల ఎన్నికలు నిర్దేశిత గడువులో జరగవు. ఎందుకంటే జనవరిలో మున్సిపల్, పురపాలక కార్పొరేషన్ పాలక వర్గాల పాలన గడువు ముగుస్తుంది. పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు దగ్గరలో జరపడం ఆర్థిక పరంగా, నిర్వహణ
పరంగా ఎట్టి పరిస్థితిలో సాధ్యం కాదనేది కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. ఎన్నికలపై ప్రభుత్వం పరిపరి విధాలుగా ఆలోచనలో ఉండగా ఎన్నికల్లో పోటీ చేయాలని ఉబలాట పడుతున్న ఆశావాహుల్లో నైరాశ్యం చోటు చేసుకుంది. ఎన్నికలు జరుగుతాయా లేదా అనే సందిగ్ధం ఏర్పడింది. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ అధికారంలో ఉండడంతో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులకు బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందనే సంతోషం పెద్దగా కనిపించడం లేదు. లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయాలని కలలు కన్న కాంగ్రెస్ ఆశావాహులకు ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారితో పొత్తు పొసగడం లేదు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ముందు ఓట్ల కోసం బీఆర్ఎస్, బీజేపీ నుంచి పార్టీలో చేర్చుకున్నారు. ఆయా స్థానాలపై ఆశలు పెంచుకున్న కాంగ్రెస్ సీనియర్లకు కొత్తగా వలస వచ్చిన వారు పోటీ అవుతున్నారు. దీంతో పార్టీలో ఎన్నికల ముందే చాలా జిల్లాల్లో అంతర్గత పోరు శురువైంది. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక జిల్లాల అధినేతలకు తలపోటేనని చెప్పవచ్చు. పోలీసులు అక్రమ కేసులు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ మంచిర్యాలలోని స్వర్ణకర్లు సమావేశమయ్యారు. గోదావరి రోడ్డులోని స్వర్ణకర్ల అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్వర్ణకర్లు పాల్గొన్నారు. దొంగలు చెప్పిందే నిజమని, పోలీసులు దొంగల దగ్గర బంగారం కొన్నామని, అక్రమ కేసులు పెట్టడం ఎంతవరకు న్యాయమని సంఘం అధ్యక్షుడు బ్రహ్మయ్య ప్రశ్నించారు. ఎవరి దగ్గర దొంగ బంగారం కొనడం లేదని అన్నారు. అక్రమ కేసులు పెడితే న్యాయబద్ధంగా ఎదుర్కొంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మవరం బ్రహ్మయ్యతో పాటు బులియన్ మర్చెంట్ అధ్యక్షుడు సింహరాజుల శ్రీనివాస్, విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండీ నరసింహాచారి, తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం ఉపాధ్యక్షుడు సత్యం, సహాయ కార్యదర్శి ఎర్రోజు వేణుగోపాల్, స్వర్ణకార సంఘం నాయకులు పాల్గొన్నారు. గత శనివారం నాడు తీసుకొచ్చి మా జ్యువెలరీ సభ్యుడిని అతనికి దొంగ బంగారం చూపించి సిఐ గారు చూపించడం జరిగింది. వారు కొనలేదు. దాని ప్రకారంగా ఏదైతుందో న్యాయ ప్రకారంగా మనం ఫైట్ చేయడానికి రెడీ ఉన్నాం. అందులో భాగంగా మేము యూనిటీ ప్రకారం షాపులు బంద్ చేయడం జరిగింది. అంతేగాని వేరే ఉద్దేశం లేదు. ఇక్కడ ఎవరు ఎలాంటి దొంగ బంగారం కొనడం మంచిదా. ఇది ఏదైతున్నదో ఇది బట్టి కేసు అని మేము అందరం భావించి మా జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ వచ్చారు. ఈరోజు సమావేశం ఏర్పాటు చేసినాం. దీని మీద న్యాయ పోరాటం రెడీ ఉన్నాం. ఈరోజు బులియన్ మర్చెంట్ అసోసియేషన్ మంచిర్యాలలో అక్రమ దొంగ కేసుల గురించి సభ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే పోలీసులు ఒక దొంగను పట్టుకొచ్చి ఒక షాపును చూపిస్తే ఈ షాపు యజమాని ఆ బంగారం కొనడా లేదా అని పోలీసులు విచారించకుండా దొంగ ఎవరినైతే చూపించిండ్రో వారిని దౌర్జన్యంగా తీసుకెళ్ళి వారి మీద కిలో వాళ్ళకి నోటుకు వచ్చినంత చెప్తే దొంగ చెప్పిన మాటను నమ్మి మా వ్యాపారుల మాట నమ్మకుండా మా మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు. దాని మూలంగానే మొన్న మా మంచిర్యాలలో సిద్దిపేట సిఐ, టౌన్ సిఐ గారు వచ్చి మా బులియన్ మర్చెంట్ అసోసియేషన్ మెంబర్ను ఒక షాప్ చూపిస్తే ఆ షాప్ లోపల నుంచి ఆ యజమాని మాట వినకుండా అతన్ని బలవంతంగా తీసుకెళ్ళాం. అతను ఒక గురిజ బంగారం కూడా కొనలేదు. అయినా కూడా మేము న్యాయపరంగా సిద్దిపేటకి వెళ్ళి సీఏ గారిని విచారించగా అరకిలో బంగారం కొనడాన్ని సీఏ చెప్తే దాన్ని మేము ఖండించుకొని మా అభ్యర్థిని తీసుకొచ్చినాము. మీరు లీగల్గా ఏం చేసుకోండి సార్, మేము కూడా లీగల్గా మేము ఎదుర్కొంటాము అని వాగ్వేదము పెట్టుకొని మా సభ్యుని తీసుకొని వచ్చినాము. దీని గురించి మేము ఎంత దూరమైనా వెళ్ళేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. మేము మాత్రం ఒక గురిజ కూడా వాళ్ళు కట్టే పరిస్థితి లేదు. ఎంత దూరమైనా మేము పోరాడి గెలుస్తామని ధీమా మాకున్నది. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.